ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयप्रदाय स्वामिन् इति नामिने। नमाचार्य पदाय नित्याग्रपदाय गौरवततां जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇవాళ మనం 6వ అధ్యాయంలోని 8వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నామండి. ఎవరైనా చదవదలుచుకున్న వాళ్ళు భగవద్గీత ఓపెన్ చేసి చూడొచ్చు. 6వ అధ్యాయం 8వ శ్లోకం. ఎస్ మాతాజీ చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇచ్యుత్యతే యోగి సమలోష్ణాస్మ కాంచన. హరే కృష్ణ ప్రభు చదవమంటారండి. తర్వాత ఎస్ ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ చదవన. మనిషి తాను పొందినట్టు జ్ఞాన విజ్ఞాన ప్రభావము చే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్న వానిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు. అట్టి వ్యక్తి ద్వియత్వంలో నెలకొని ఆత్మనిగ్రహముతో ఉంటాడు. అతడు గులకరాళ్లను, రాళ్లను, బంగారాన్ని అన్నింటినీ సమానంగా చూస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా శ్లోకాన్ని? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ఎస్ చదవండి. ఒకళ్ళే చాలు. ఎస్. జ్ఞాన విజ్ఞాన దృష్టాత్మ్య కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. భాష చదవన ప్రభు. ఎస్ ఎస్ ఇది అనువాదం చదవండి. ఎస్. మనిషి తాను పొందినట్టు జ్ఞాన విజ్ఞాన ప్రభావం చే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్న వానిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు. అట్టి వ్యక్తి దివ్యత్వంలో నెలకొని ఆత్మ నిగ్రహంతో ఉంటాడు. అతడు గులకరాళ్లను, రాళ్లను, బంగారాన్ని అన్నింటినీ సమానంగా చూస్తాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇవాళ వచ్చినటువంటి శ్లోకం ఏంటంటే సమానత్వం, ఏ విధంగా సమానత్వంతో అన్నిటినీ చూడడం అనేది ఇవాళ చూస్తున్నాము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమ లోష్ట్రాశ్మ కాంచన. అయితే ఇక్కడ ఎవరైతే యోగి ఆత్మానుభూతిలో స్థిరత్వం పొందినప్పుడైతే ఆ యోగి అట గులకరాళ్లను కూడా లేకపోతే బంగారాన్ని కూడా సమలోష్ట్రాశ్మ కాంచన. లోష్ట్ర అంటే గులకరాయి, అశ్మ అంటే రాయి, సామాన్యమైనటువంటి రాయి, లేకపోతే విలువైనటువంటి రాళ్ళు అని అనుకోవచ్చు, నవరత్నాలు లాంటివి. కాంచన అంటే బంగారం. అంటే మనం ఇప్పుడు రాళ్ళని ఇంకా విలువైనటువంటి స్టోన్స్, ప్రెషియస్ స్టోన్స్ని ఒకేలా చూడం కదా, అవునా కదా? ఇప్పుడు ఒక కోహినూరు వజ్రం ఉంది అనుకోండి, లేకపోతే ఒక పేపర్ వెయిట్ ఉంది అనుకోండి, లేకపోతే ఒక రాయి ఉంది, ఒక గులక రాయి ఉంది, దాని రెండింటిని ఒకేలా చూస్తాము. మనం ఏం చేస్తాం? కోహినూరు వజ్రం చాలా జాగ్రత్తగా, ఇక్కడ చాలా విలువైన చోట చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం, అవునా? అదే రాయి అయితే అట్లాగే ఎక్కడొక్కడ పడేస్తాం కదా. అదేవిధంగా అది సామాన్యమైనటువంటి ఆలోచన. అది ఒక యోగి అనేటువంటి వాడికి అలాంటి ఆలోచన ఉండదన్నమాట. అమ్మో ఇది చాలా విలువైనటువంటి బంగారము, ఇదేమో ఇది అసలు విలువ లేనటువంటిది, ఇది ఇనుము మాత్రమే, ఇది అలాగా, ఇది ఎక్కువ, ఇది తక్కువ, అలా ఉండదు. ఎందుకంటే మీరు ఆలోచించినట్లయితే, అసలు నిజంగా మనం చూసినట్లయితే, సరే విలువ అనేది ఉంది, అవును, మార్కెట్లో మీరు అమ్మితే కనుక డబ్బులు వస్తాయి. మీరు ఒక చిన్న వజ్రము చిన్నగా ఉండొచ్చు, గోల్డ్కి గోల్డ్కి తేడా అనేది ఉంటుంది, అది మార్కెట్లో, అది మనుషుల ప్రకారం, అవునా కదా? అదే సపోజ్ మనుషులు అందరూ మర్చిపోయారనుకోండి కొన్ని రోజులు బంగారం గురించి, అసలు బంగారం అంటే ఏంటో మాకు తెలియదని, అప్పుడు బంగారానికి విలువ ఉంటుందా? అంటే బంగారం కూడా ఒక సేమ్ ఎలాగైతే మన ఇనుము ఉందో అలాంటిది అది కూడా. అంటే మనం సత్యంగా చెప్పుకోవాలంటే, ఉన్నమాట ఉన్నట్టు చెప్పుకోవాలంటే, ఇప్పుడు బంగారానికి స్పెషల్ క్వాలిటీ ఏం లేదు. ఇప్పుడు ఇనుముకో లేకపోతే స్టీల్కో ఉందో, అది కూడా ఒక మెటలే. అలాగే బంగారం కూడా ఒక మెటలే.
చూసినట్లయితే, వాస్తవంగా చూసినట్లయితే. అలాగే కూడా రాళ్లలో కూడా మనం కొంతమంది అంటారు ఇది చూపించి ఇది రియల్ డైమండ్ అంటారు, ఇదేమో ఆర్టిఫిషియల్ డైమండ్ అంటారు. మనకేం పెద్ద డిఫరెన్స్ తెలియదు, అది రియల్ డైమండ్ ఆర్టిఫిషియల్ డైమండ్. అలాగే గోల్డ్కి రోల్ కూడా మనకు డిఫరెన్స్ ఏం తెలియదు. బట్ మనం దానికి చాలా ఒకసారి ఇది రోల్ గోల్డ్ కాదు, గోల్డ్ అనగానే సడన్గా మన విలువ ఒకలాగా మైండ్లో పెరిగిపోతుంది. ఇది గోల్డ్, ఓ అలాగా, ఇతను రాజు, ఓ ఇతను జస్ట్ బంటు మాత్రమే, అట్లాగా. సో ఇవన్నీ కూడా మన మనసులో మనం నిర్ధారించుకున్నటువంటిది అనమాట. సామాజికంగా మనం పెట్టుకున్నటువంటి ఇది గొప్ప, ఇది తక్కువ అనేటువంటి ఆలోచనలు, అంతేగాని తాత్వికంగా సత్యంగా అయితే అది ఏది కూడా అక్కడ అలా ఏమీ లేదు. జస్ట్ మన మనసులో, మన అందరు సమాజంలో అందరు మనుషులు అలా అనుకుంటున్నారు కాబట్టి అది అలా ఉంది. అవునా కదా? సపోజ్ ఒక పండుగ వచ్చింది అనుకోండి, ఒక పండుగ రోజుకి సామాన్యమైన రోజుకి చాలా తేడా ఉంటుంది మన మనసులో. వాళ్ళ పండగ అంటే ఇవాళ పండగ వేరే రకంగా అనుకుంటాం. మరి ఇవాళ న్యూ ఇయర్, ఇవాళ న్యూ ఇయర్. యాక్చువల్లీ న్యూ ఇయర్లో ఏం లేదు. న్యూ ఇయర్ అనేది ఇప్పుడు 365 డేస్ ఉన్నాయి. ఆ 365 డేస్లో ఒక రోజుని న్యూ ఇయర్ అని చెప్తున్నాం. ఇప్పుడు వెస్టర్నర్స్ జనవరి 1 వాళ్ళు పాశ్చాత్య దేశం వాళ్ళు జనవరి 1 అని చెప్పారు. చైనీస్ వాళ్ళకి న్యూ ఇయర్ వేరే ఉంది, మన దీపావళి న్యూ ఇయర్ వేరే ఉంది, అలాగే రకరకాల ఉగాది ఒక న్యూ ఇయర్ వేరే ఉంది. అలా ప్రతి వాళ్ళకు ఒక న్యూ ఇయర్ ఉంది. అంటే కానీ ప్రతి వాళ్ళు సడన్గా ఒకటేసి ఈరోజు వచ్చేసరికి ఇవాళ న్యూ ఇయర్, వాళ్ళు చాలా డిఫరెంట్ అని మనం అనుకుంటున్నాం, అంతేగాని అక్కడ ఏం లేదు. అదే ఒక యోగి అదే విధంగా అనమాట. అంటే ఏంటంటే సమానంగా దర్శించగలడు అన్నిటినీ కూడా, అన్ని విషయాల్లో కూడా సమానత్వాన్ని చూడగలడు అనమాట. సమలోష్టాశ్మ కాంచన అంటే యోగికి దాని విలువ తెలియదని కాదు. యోగికి బంగారం విలువ తెలుసు, అలాగే ఈ వజ్రాల విలువ, అన్ని విలువ తెలుసు. కానీ అతనికి అది పెద్ద విలువగా అనిపించదు, అంతే. అతనికి అది కేవలం ఒక రాయ మాత్రమే. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన కొన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినటువంటివి, అవన్నీ కూడా మనం చర్చించుకుందాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యోగం అని చెప్పారండి. అసలు యోగం అంటే ఏంటి? ఇక్కడ యోగి అని చెప్తున్నాం కదా, ఇది 6వ అధ్యాయం. 6వ అధ్యాయం అంతా కూడా యోగం గురించి చెప్తుంది. యోగ శాస్త్రం అని చెప్తాం మనం భగవద్గీతను కదా. యోగం అంటే శారీరకమైనటువంటి సాధనను, లేకపోతే ప్రాణాయామం, ఆసనాలు అని అనుకుంటాం మనం అందరం. యోగం అంటే కొంచెం మనం ఆసనం వేసి కాసేపు యోగా మ్యాట్ వేసుకొని కాసేపు ఆసనం చేసి ప్రాణాయామం చేసి కాసేపు జాగింగ్ చేసి కొంచెం పైన కిందకి ఇట్లా అట్లా చేస్తే అది యోగా అనుకుంటాం మనం. కానీ అసలు యోగం అంటే ఏంటి, యోగి అనేవాడు ఎవరు అంటే ఇక్కడ మనం తెలుస్తుంది అనమాట. అసలు నిజమైనటువంటి యోగి అంటే ఏంటంటే మనస్సుని స్థిరంగా ఉంచుకోవడం అనేది యోగి. అసలైనటువంటి యోగం ఏదైతే మన మనస్సుని స్థిరంగా ఉంచుకోవడానికి మనకు తోడ్పడుతుందో అదే అసలైనటువంటి యోగం. అంటే ఇక్కడ కూటస్థ అనేటువంటి ప్రయోగం చేయబడిందండి. పదం కూటస్థ అంటే ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినటువంటి వాడు. కూటస్థ అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నెలకొనినటువంటి వాడు ఒక యోగి. ఎవరైతే తన మనస్సుని నిగ్రహించుకొని ఉంటాడో అలాంటి వాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని మొదలుపెట్టారండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానము అంటే థియరిటికల్ నాలెడ్జ్, విజ్ఞానము అంటే అనుభూతమైనటువంటి జ్ఞానం, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. జ్ఞానం అంటే ఏంటంటే ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్పుకుంటాం కదా, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. భగవద్గీత 2వ అధ్యాయం. అయితే ఇందులో ఏం చెప్పారు? నేను శరీరాన్ని కాదు, ఆత్మని మాత్రమే. నేను ఆత్మని. అయితే దేహాలు మారిపోతున్నాయి, ఆత్మకి దేహం మారిపోతుంది. ఏ విధంగా? కౌమారంలో ఒక శరీరం అనేది ఉన్నది. ఆత్మ అదే ఆత్మకి శరీరం మారిపోతుంది. కౌమారంలో ఒక శరీరం అనేది ఉన్నది, యవ్వనంలో శరీరం మారిపోయింది, ముసలితనంలో శరీరం మారిపోయింది. తథా దేహాంతర ప్రాప్తి. అదేవిధంగా చనిపోయిన తర్వాత శరీరం మారిపోతుంది. దీన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం అంటే థియరిటికల్గా మనం తెలుసుకున్నాం. సరే, మనం అందరం ఆత్మలము అని థియరిటికల్గా తెలుసుకున్నాం. అదే కృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో మొదట్లో 2వ అధ్యాయంలో చెప్పినంతా కూడా జ్ఞానం అనమాట. అంటే ఇది మనం ఆత్మ కాదు, మనం శరీరం కాదు, శరీరంలో ఉండేటువంటి మనం ఆత్మలము అనే విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అంటే. అయితే మరి విజ్ఞానం అంటే ఏంటంటే అనుభూతమైనటువంటి జ్ఞానం. అంటే ఏదైనా కూడా మన అనుభవంలోకి వచ్చినప్పుడే దానికి ఏదైనా విలువ అనేది ఉంటుంది. అవునా? జ్ఞానానికి చాలా విలువ ఉంది, అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. కానీ
అనుభూతంలోకి వచ్చినప్పుడు దానికి మనకి వేరే రకమైనటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అవునా? ఏదైనా ఒక విషయము మనం నోటి ద్వారా తెలుసుకోవడం, తెలిసి చెప్పడం ఒక విషయము, దాన్ని చేసి అనుభవిస్తే ఒకలాగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక తినుబండారం గురించి మీరు వినవచ్చు, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అది ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. కానీ అది మీరు చేసి తిన్నట్లయితే ఆ అనుభూతి వల్ల మీకు ఇంకా ఎక్కువగా దాని పట్ల నాలెడ్జ్ అనేది ఉంటుంది. దాని పట్ల మీరు చక్కగా మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఉంటారు. అవునా? అదే విజ్ఞానం అంటే. కాబట్టి కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, విజ్ఞానం అనేది ఉండాలి మనకి. ఈ విజ్ఞానం అంటే ఏంటి అంటే అనుభూతంలోకి రావాలి. అనుభూతంలోకి రావడం ఏంటి? మనం ఏం చెప్తున్నాం? పరతత్వాన్ని అనుభూతంలోకి తెచ్చుకోవాలి. పరతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడం సామాన్యమైనటువంటి విషయమా? మనం ఏం చెప్తాం? పరతత్వాన్ని 3 రకాలుగా చెప్పుకుంటాం. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. భగవాన్ అనేది అన్నిటికన్నా గొప్ప సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం. మరి ఈ భగవత్ సాక్షాత్కారం పొందడం పక్కన పెట్టండి, భగవంతుడి యొక్క అనుభూతిని మనం పొందగలమా? అంత సామాన్యమైనటువంటి విషయమా? బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడానికే ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా జ్ఞానులు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి యోగులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు కదా. మరి భగవత్ సాక్షాత్కారం ఇంకా కష్టమైన ఉండాలి కదా. ఎందుకంటే అది ఇంకా గొప్పది భగవత్ సాక్షాత్కారం అనేది. భగవాన్లో అన్నీ ఉన్నాయి, బ్రహ్మము ఉంది, పరమాత్మ కూడా ఉంది. అయితే పరతత్వము అనుభూతి లేనట్టి పుస్తక పాండిత్యము నిష్ప్రయోజనము అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. పుస్తక పాండిత్యం మనకి సరిపోదు. మనకి కృష్ణ చైతన్యం అనేది పుస్తక పాండిత్యం కాదు. ఎలాగైతే మనం చూస్తుంటాం, చాలామంది ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలలో ఉంటారు, వాళ్ళు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎటువంటి అనుభూతి అనేది లేదు. పరతత్వం అంటే అనుభూతి లేనే లేదు. వాళ్ళు మాట్లాడడం అంటే చాలాసేపు మాట్లాడగలరు ఆధ్యాత్మికంగా, ఇది బ్రహ్మము, ఇది అది, ఇది వేదాంతము, అది ఇది ఎన్నో రకరకాలుగా చెప్తారు, కానీ వాళ్ళకి అనుభూతి లేదు. కానీ అనుభూతం రావాలంటే మన కృష్ణ చైతన్య మార్గం అనేది చాలా గొప్ప మార్గం. ఈ కృష్ణ చైతన్య మార్గం యొక్క గొప్పతనం ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు కూడా అనుభూతికి తెచ్చుకోగలడంట భగవంతుడే. అదే ఈ మనకి విశుద్ధ భక్తి యొక్క లక్షణాల గురించి చెప్తూ భక్తి రసామృత సింధువులో రూపగోస్వామి చెప్తుంటారన్నమాట. అంటే అందులో ఏంటంటే మనం కృష్ణ భగవానుని యొక్క అనుభూతంలోకి మనం తెచ్చుకోవచ్చు. ఆనందాన్ని అందరూ కూడా, ఈ దివ్యమైనటువంటి ఆనందాన్ని అందరూ పొందగలరు, ఎవరైనా కూడా. అసలు ప్రభుపాదుల వారు అంటారు, ఈ సంకీర్తన అనేది ఎంత గొప్పది అంటే, ఈ సంకీర్తనలో సామాన్యమైనటువంటి చిన్న పిల్లలు, ఒక బాలుడు కూడా పాల్గొనవచ్చు, ఒక కుక్క కూడా పాల్గొనవచ్చు అని. ఒక కుక్క కూడా అక్కడే వచ్చి ఇప్పుడు అందరూ కూడా నృత్యం చేస్తుంటే, సంకీర్తన చేస్తుంటే విని ఆనందపడవచ్చు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు, నేను చెప్పేది అతిశయోక్తి కాదు ఈ విషయం అనేది. శ్రీ చైతన్య మహాప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి ఒక లీలని ప్రదర్శించారు. ఝారీఖండ అడవులకు వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు జార్ఖండ్ అని చెప్పుకుంటాం కదా, ఆ అడవుల్లోంచి వెళ్తున్నారన్నమాట చైతన్య మహాప్రభు బృందావనానికి. ఆ దర్శనానికి అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఆ అడవుల గుండా వెళ్తారు. ఆ మార్గం లోపల అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఉండేటువంటి పులులు, అక్కడ ఉండేటువంటి క్రూర మృగాలు, అలాగే జింకలు, కోతులు, ఏనుగులు, అవన్నీ కూడా చైతన్య మహాప్రభుని చూస్తాయి. చూసిన తర్వాత చైతన్య మహాప్రభు వాటిని అన్నింటినీ కూడా కృష్ణ ప్రేమలో మీరందరూ కూడా దివ్యమైన ఆనందంలో నృత్యం చేయండి అంటే అవన్నీ నృత్యం చేశాయట. అవన్నీ కూడా కలిసికట్టుగా నృత్యం చేశాయి శ్రీ చైతన్య మహాప్రభు చేసినటువంటి కీర్తనలు. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క కీర్తన ఎంత గొప్పది అంటే, క్రూర మృగాలు కూడా అందులో పాల్గొనవచ్చు. అంత అందులో పవర్ అనేది ఉందన్నమాట సంకీర్తనలో. ఆ శ్రీ చైతన్య మహాప్రభు చేశారు ఆ లీలని. అవునా? మనం చేయలేకపోవచ్చు. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి ఆయన చేయగలిగాడు. అయితే అనుభూతిలోకి ఎలా తెచ్చుకోవాలి మరి అంటే చెప్తారండి. ఇక్కడ భక్తి రసామృత సింధులో ఒక విషయం చెప్పారు. అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యం ఇంద్రియై సేవన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యతః. అంటే భౌతికముగా కలుషితమైనటువంటి ఇంద్రియముల ద్వారా ఎవరును కృష్ణుని నామము, రూపము, గుణము, లీలల దివ్య స్వభావమును ఎరుగలేరు. కేవలము దివ్యమైన భక్తియుత సేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడైనప్పుడే మానవునకు ఆ భగవానుని యొక్క దివ్య నామ, రూప, గుణ, లీలలు ప్రకటమగును. భగవంతుడి యొక్క శ్రీకృష్ణ నామాది అంటే శ్రీకృష్ణుడి యొక్క నామము, రూపము, లీలలు,
ఇవన్నీ కూడా ధామం, ఇవన్నీ కూడా మనకి ప్రకటము అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. అవన్నీ కూడా ప్రకటము అవ్వాలి అంటే ఏం చేయాలి? సేవ చేయాలి, కృష్ణుడి యొక్క సేవ చేయాలి. సేవన్ముఖి జివ్వ ఆదౌ అంటే నాలుకతోటి సేవ మొదలు పెట్టాలంట. మనం అనుకుంటాము సేవ మొదలు పెట్టాలంటే జనరల్గా మనము తిరుపతికి వెళ్తుంటాం సేవకి, అలాగే గుళ్ళకి వెళ్ళిపోతాము సేవలకి. జనరల్గా మనం చూస్తాం ఏదైనా కూడా గుడిలో మనం సేవ ఉంది అంటే చాలామంది భక్తులు వచ్చేస్తారు సేవ చేయడానికి. మేము రెడీ, మేము రెడీ, మేము రెడీ, మేమేం చేయాలి చెప్పండి, మేము రెడీ, మేము ఏదైనా చేస్తాం సేవని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రూపగోస్వామి మీ చేతులతోటి కాళ్ళతో సేవ చేయమని చెప్పట్లేదు. జివ్వ ఆదవ్, మొదట ఫస్ట్ జివ్వతోటి సేవ చేయండి అంటే నాలుకతోటి, ఫస్ట్ నాలుకతోటి సేవ చేయండి అంటున్నారు. అది కష్టమైనటువంటి సేవ. ఇప్పుడు మనం ఒక మన మందిరాల్లో కూడా చూస్తాము, ఇస్కాన్ కృష్ణ మందిరాల్లో కూడా మనం ఏం చూస్తామంటే సేవకి రండి అంటే చాలామంది వచ్చేస్తారు. ఓకే, సేవ ఎన్ని గంటలైనా కూర్చుంటారు. జపం చేయండి అంటే జపం చేయరు. అదే వచ్చినటువంటి చిక్కు. అదే మనం ఇక్కడ చెప్పింది ఏంటంటే మనము ఎప్పుడైనా ఆచార్యులు చెప్పిన విధంగా ఫాలో చేయాలి. ఏంటంటే ఫస్ట్ నాలుగుతో మొదలు పెట్టండి సేవని. నాలుగుతో మొదలు పెట్టడం ఏంటంటే సేవ అంటే నాలుగుతోటి కృష్ణ నామాన్ని చెప్పండి, జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం అనేది ఏంటి అంటే భగవంతుడి యొక్క సేవట, కృష్ణ భగవానుడి యొక్క సేవ చేసినట్టు లెక్క. ఫస్ట్ నాలుగుతో మొదలు పెట్టాలి. కృష్ణుడికి మన సేవ అవసరం లేదు. కృష్ణుడికి సేవ చేయడానికి నిత్య సిద్ధులు ఉన్నారు. ఆయన ధామములు, వృందావన ధామములు లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం అంటే ఒక లక్ష్మీదేవి కాదు, ఎన్నో వేల కోట్ల లక్ష్మీదేవతలు, గోపికలు అందరూ కూడా సేవ చేస్తున్నారు. ఆయన షడైశ్వర్య పూర్ణుడు. ఆయనకి మనం సేవ చేసుకునే అర్హత మనకి లేదు. యాక్చువల్గా మనం సేవ చేసినా ఆయన తీసుకుంటాడో లేదు మనకు చెప్పలేము. కానీ మనం సేవ చేస్తే మనలో పవిత్రీకరణ జరుగుతుంది, మనకి కూడా భగవంతుడి ధామానికి వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి మనం సేవ చేయాలి. సేవ కూడా ఎలా చేయాలి? నాలుగుతో మొదలు పెట్టాలి. జివ్వ ఆదవ్, నాలుగుతో మొదలుపెట్టి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. నాలుగుతో ఇంకొక సేవ ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి సేవ, కఠినమైనటువంటి సేవ. మనం కూడా చూస్తూనే ఉంటాం. ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా మన భక్తి స్టెప్స్, మన శిక్షా ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు కృష్ణ సేవక వరకు వస్తారు అందరూ. 4 రౌండ్లు ఈజీగా వచ్చేస్తారు. కృష్ణ సాధక కేవలం ప్రసాదమే తీసుకోవాలి, కాఫీ టీలు మానేయాలి, వెల్లి ఉల్లిలు తీసుకోకూడదు, మాంసాహారం విడిచిపెట్టాలి, కృష్ణ ప్రసాదం మాత్రమే తీసుకోవాలంటే మామూలుగా కాదు ప్రభుజీ అని చెప్తారు. కానీ సేవకు రండి అంటే సేవ చేయడానికి రెడీగా ఉంటారు గంటలు. ఓకే, కానీ చేయవలసిన పద్ధతి ఏంటంటే ఫస్ట్ నాలుకతోటి జపం చేయాలి, నాలుకతోటి కృష్ణ ప్రసాదం మాత్రమే తినాలి. సాత్విక ఆహారం కృష్ణుడికి అర్పించినటువంటిది మాత్రమే నేను తింటాను అని మొదలు పెట్టాలి. అది సేవ అంటే. అలా సేవ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? స్వయమేవ స్ఫురత్యథ. అప్పుడు భగవంతుడే ఆయన యొక్క లీలలు, ఆ దివ్య నామ రూప గుణ లీలలు ప్రకటమవుతాయి. అవన్నీ కూడా మనకి సాక్షాత్కారం అనేది అవుతుంది అనమాట. భగవంతుడి యొక్క నామము యొక్క సాక్షాత్కారం, భగవంతుడి యొక్క లీలల యొక్క అవన్నీ కూడా మన కళ్ళ ముందు ప్రకటన అవుతాయి. అలా చాలా గొప్ప గొప్ప భక్తులకు అందరికీ కూడా అలా ప్రకటన అయినది. వాళ్ళందరూ కూడా అలా భగవంతుడి యొక్క లీలని నిత్యం చూస్తూ ఉంటారు, స్మరించుకుంటూ ఉంటారు. భగవంతుడిని కూడా వాళ్ళు సాక్షాత్తుగా దర్శించుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేయాలంటే మనం మొదలు పెట్టాల్సింది సేవన్ముఖేహి జీవ ఆదవ్. ఇది అనుభూతములో ఉన్నటువంటి జ్ఞానము. అంటే పుస్తకాల పురుగులు ఎవరు కూడా ఎప్పటికీ కూడా జ్ఞానాన్ని సంపాదించలేరండి. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు అనమాట. అయితే ఆ పండితుడు ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ ఉంది కదా, తూర్పు బెంగాల్ అనమాట, బంగ్లాదేశ్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒకరోజు శ్రీ చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారట. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు రకరకాల శాస్త్రాలు చదువుతున్నారనమాట. ఇప్పుడు ఎన్నో శాస్త్రాలు ఉంటాయి కదా, ఏంటి రకరకాల పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి, మహాభారతం ఉంది, రామాయణం ఉంది, భాగవతం ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి అలాగా పుస్తకాలు. అవునా? మీరు బుక్ షాప్కి వెళ్ళిపోతే ఎన్నెన్నో బుక్స్ ఉంటాయి. అవునా? రకరకాలుగా బుక్స్ రాసేస్తుంటారు జనాలు. సో ఈ బుక్స్ అన్నీ ఆయన తెచ్చేసుకొని చదువుకుంటుంటే ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాలి, పరమాత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి, భగవత్ సాక్షాత్కారం ఎలా పొందాలని చదువుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు.
కొంతమంది అంటారు షట్చక్ర యోగం చేయమని, కొంతమంది అంటున్నారు లలిత సహస్రనామం చదవమని, కొంతమంది విష్ణు సహస్రనామం చదవమంటున్నారు, కొంతమంది ఏమో అలాగా తపస్సు చేయాలంటున్నారు, కొంతమంది ఏమో మీరు ప్రాణాయామం యోగం చేయాలని చెప్తున్నారు, కొంతమంది మీరు ఈ విధంగా తపస్సు చేయాలి అని చెప్తున్నారు. ఇన్ని రకాలుగా చెప్పేసరికి చాలా 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 కన్ఫ్యూజ్ అయిపోయాడు ఈ పండితుడు. చివరికి ఆయనకి రాత్రి కళలోకి శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారనమాట. శ్రీ చైతన్య ఆ కళలో ఏమొచ్చిందంటే ఇక్కడ చైతన్య మహాప్రభు ఇక్కడే ఊళ్ళో ఉన్నాడు, వెళ్ళి కలువని. అయితే ఆయన చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళాడు. చైతన్య మహాప్రభుని కలిసి చెప్పాడనమాట, ఇన్ని రకాల పుస్తకాలు నేను చదివాను, ఇప్పుడు నాకు ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాక్షాత్కారం కలగాలంటే ఇన్ని మార్గాలను నేను చూస్తున్నాను, ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి, మరి ఏది పట్టుకోవాలి నేను నాకు అర్థం కావడం లేదు అని. అయితే అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారన్నమాట, జ్ఞానము రావాలన్నా విజ్ఞానం రావాలన్నా కూడా మీరు చేయాల్సింది పుస్తకాల పురుగులకి రావు అనుభూతం అనేది, పుస్తకాల పురుగులకి అనుభూతము రాదు. అవునా? మీరు చేయవలసిందల్లా ఒకటే, ఏంటంటే హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యథ. మన శాస్త్రంలో ఏం చెప్పారంటే కలియుగంలో కేవలం భగవన్ నామ సంకీర్తనం వల్ల హరేర్నామ హరేర్రామ హరేర్నామ ఇవ కేవలం అంటే కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్ల లేకపోతే కృష్ణ సంకీర్తనం చేయడం వల్ల మాత్రమే కలౌ నాస్తేవ 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 కలియుగంలో ఇంకా వేరే గతి అనేది లేనే లేదు. కాబట్టి పుస్తకాలు చదవడం పక్కన పెట్టు, భగవన్ నామ సంకీర్తనం మొదలుపెట్టు అని చెప్పారట. సో ఆ విధంగా మనకి అనుభూతంలోకి రావాలి అంటే పరతత్వము వెంటనే అనుభూతంలోకి రావాలి అంటే మనము సేవన్ముఖేహి జివ్వ ఆదౌ, నాలుకతోటి భగవంతుడి యొక్క నామ సంకీర్తనం నామ జపం మొదలు పెట్టాలి. అలాగే కూడా మనం ఆహారంలో చాలా జాగ్రత్తగా భగవంతుడికి నివేదించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తినాలి. ఇలా చేసిన ఈ విధంగా సేవని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన అన్ని ఇంద్రియాలతోటి భగవంతుడి యొక్క సేవను చేయాలి. అలా సేవ చేసినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారం అనేది జరుగుతుంది. భగవంతుడి యొక్క సాక్షాత్కారం అనేది జరుగుతుంది. దాన్ని విజ్ఞానం అంటారన్నమాట. విజ్ఞానం అంటే ఏంటంటే నేను ఆత్మని అని నేను తెలుసుకున్నాను, నేను శరీరం కాదు అని నేను తెలుసుకున్నాను. కానీ కేవలం తెలుసుకుంటే లాభం లేదు. ఆ తెలుసుకున్న తర్వాత మనం దానికి సంబంధించినటువంటి పనిని కూడా చేయాలి కదా. జీవేర స్వరూపహాయ కృష్ణేర నిత్యదాస అంటే జీవుడు ఎవరు? జీవుడు ఆత్మ. అవును, నిజమే, తెలిసింది, శరీరం కాదు. సరే, అయితే మరి ఏం చేయాలి జీవుడు? ఇది ఎవరికి తెలియదండి. ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కూడా ఇంతకుముందు చాలా ఫాలో అయ్యేవాడిని, చదివేవాడిని, ఎన్నో రకాలుగా ఇంట్రెస్ట్గా చూసేవాడిని, అన్నింటినీ ఫాలో చేసేవాడిని. అందరూ ఈ పాయింట్ వరకు వచ్చి అయిపోతారు. ఏంటంటే ఓకే నువ్వు ఆత్మ నువ్వు తెలుసుకో, అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? ఇంకా నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంకేం చేసేది ఏముండదు, అలాగే కూర్చొని ఉండాలని. అలా కూర్చొని ఉండడం అనేది ఎక్కడ లేదండి. యాక్చువల్గా ఆత్మకి ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీ ఉండాలి. ఆత్మ యాక్టివ్గా ఉంటుంది. ఆత్మకి ఎక్కడున్నా కూడా అది ఖాళీగా కూర్చొని ఉండలేదు, అది ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అలా కూర్చొని అలాగా ఊరికేనే కూర్చొని ఉండడం అనేది ఎక్కడ లేనే లేదు, అది తప్పది. ఏం చేయాలి? నేను జీవుణ్ణి, అహం బ్రహ్మాస్మి, నేను జీవుణ్ణి అని తెలుసుకున్న తర్వాత ఏం తెలుసుకుంటా? లింక్ తెలుసుకోవాలి. ఏంటి? నేను భగవంతుడి యొక్క భాగాన్ని, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటే నేను భగవంతుడి యొక్క అంశని అని విషయం తెలుసుకోవాలి. ఈ కనెక్షన్ తెలియాలి. అంశకి అంశి, అంశి అంటే అంశ యొక్క పూర్ణ భాగాన్ని అంశి అంటాం. అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఒక యంత్రం ఉంది, లేకపోతే మీరు ఇప్పుడు మీ బైక్ ఉంది అనుకుందాం, ఓకే, హోండా యాక్టివా బైక్ ఉంది, ఓకే, అందులో బ్రేక్ ఉంది. ఆ బ్రేక్ ఏంటి? లేకపోతే ఒక లైట్ ఉంది. ఆ లైట్ ఏంటి? ఆ లైట్ ఆ మొత్తం ఉన్నటువంటి ఆ బైక్లో ఒక భాగం, అదొక అంశ, ఒక భాగం అది. ఆ లైట్ యొక్క ధర్మం ఏంటి? ఇప్పుడు అడిగారు, ఒక బ్రేక్ ధర్మం ఏంటి అని అడిగారు అనుకో ఎవరైనా. బ్రేక్ ధర్మం ఏంటంటే బండిని ఆపాలి, అదే బ్రేక్ యొక్క ధర్మం. హార్న్ ధర్మం ఏంటి అంటే హార్న్ సౌండ్ కొట్టాలి, అంటే అది బండికి అది సహకరించాలి, అది బండికి అది సేవ చేయాలి. లేకపోతే సపోజ్ బ్రేక్ ఫెయిల్ అయితే బ్రేక్ తీసి బయట పడేస్తాం, అవునా కదా? అదేవిధంగా మనం భగవంతుడి యొక్క అంశలం, కృష్ణ భగవానుడి యొక్క అంశలం, మన ఎవరి అంశలము కాదు. ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో వేదాలలో కూడా అందరూ నా అంశాలని ఏ దేవుడు చెప్పలే. కృష్ణుడు ఒక్కడే భగవద్గీతలో చెప్పాడు, మమైవాంశో జీవభూతే జీవలోక సనాతన
అంటే ప్రతి జీవి కూడా కృష్ణ భగవానుడి యొక్క అంశ, అంటే పరమాత్మ యొక్క అంశలు అందరూ. కాబట్టి అంశలమైనప్పుడు మనం చేయాల్సింది ఏంటి? జీవేర స్వరూపహాయ్ కృష్ణేర నిత్యదాస. ప్రతి జీవి యొక్క స్వభావం ఏంటి అంటే కృష్ణుడి యొక్క నిత్య సేవ చేయడమే. నిత్య సేవకులట, అందరూ కూడా నిత్య సేవకులట. అది మనకి తెలియదు, మర్చిపోయాం. ప్రతి జీవుడు కూడా మర్చిపోయాడు, తను సేవకుడు, కృష్ణుడి దాసుడు అనే విషయాన్ని మర్చిపోయాడు. ఎప్పుడైతే మనం జ్ఞానం ద్వారా తెలుసుకుంటామో నేను శరీరం కాదు ఆత్మని అని, అప్పుడు మనం ఇతరమైనటువంటి భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుంటాము. ఎప్పుడైతే మనం సేవని మొదలు పెడతామో, భగవంతుడి యొక్క సేవని, అప్పుడు మనం అనుభూతంలోకి తెచ్చుకుంటాము. పరతత్వం యొక్క సాక్షాత్కారాన్ని అనుభూతంలోకి మనం తెచ్చుకుంటాము. అదే మనం చేయవలసినటువంటి పని. ఒక సాధక భక్తుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నిత్యం కూడా కృష్ణ భగవానుడి యొక్క సేవ చేయడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండాలి. అయితే తెలుసుకోవడం ఒక విషయం అయితే ఒక ఎత్తు, ఆ జ్ఞానంలో జీవించడము అనేది ఇంకొక ఎత్తు. నిజమైనటువంటి విజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. కేవలం ఆధ్యాత్మికమైనటువంటి భాషలు చెప్పడం వల్ల ఎటువంటి లాభం లేదు. కానీ ఎప్పుడైతే మనం వెంటనే జస్ట్ ఒక జపమాల తీసుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం మొదలు పెడతామో వెంటనే అనుభూతం అవడం మొదలు పెడతాడు కృష్ణ భగవానుడు. మనకి పరతత్వం యొక్క అనుభూతి అనేది వెంటనే దొరుకుతుంది, లభిస్తుంది. అది ఈ కృష్ణ చైతన్య మార్గం యొక్క గొప్పతనము. ఎందుకంటే మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నది, సంపూర్ణంగా విజ్ఞానాన్ని ఇస్తుంది. అందుకనే కృష్ణ భగవానుడికి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని చెప్తున్నాడు. అలాగే 7వ అధ్యాయంలో కూడా చెప్తాడు, జ్ఞానం తేహం సవిజ్ఞానం అహం వక్ష్యామి అశేషత అని. అంటే జ్ఞానము చెప్తాను, విజ్ఞానం కూడా చెప్తాను విను అని. అది కేవలము థియరిటికల్ నాలెడ్జ్ తెలుసుకొని అది ఏమీ లాభం లేకుండా ఊరికి అలా పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభం అనేది దానికి లేదు. అయితే ఆత్మతృప్తి అంటే ఏంటి? నాకు కూటస్థ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఇక్కడ చెప్తున్నాను విజ్ఞాన తృప్తాత్మ అంటే తృప్తి. ఏ విధమైనటువంటి తృప్తి? ఆత్మతృప్తి కలిగి ఉంటాడు. ఎవరు? కూటస్థుడు. కూటస్థుడు అంటే ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినటువంటి వాడు. ఈ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినటువంటి యోగి అయితే ఎవరు ఉన్నాడో తృప్తాత్మ అంటే ఆయన ఆత్మారాముడు. ఆత్మారాముడు అంటే మన తెలుగులో మనం తప్పుగా వాడతామండి. ఆత్మారాముడు అంటే ఏదో రకరకాలుగా మనం సంభాషణ చేస్తాం, అంటే జనరల్ రెగ్యులర్ భాషలో. అసలు ఆత్మారాముడికి ఎన్నో రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. జనరల్ మీనింగ్ ఏంటంటే ఆత్మారాముడు అంటే తనలో తాను రమించేటువంటి వాడు ఆత్మారాముడు. అంటే తన శరీరంతో సంబంధం లేకుండా తన ఆత్మలోనే తాను రమించేటువంటి వాడు ఆత్మారాముడు. అలాగే భగవంతుడి యొక్క భక్తిలో రమించేటువంటి వాడు ఆత్మారాముడు. అదే విధంగా అంటే తనకి ఎటువంటి బాహ్యమైనటువంటి అవసరం లేదు, తనలో తాను సంతోషంగానే ఉన్నాడు. ఎవరితోటి ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి సంతోషం కోసమని. ఇప్పుడు నాకు సంతోషం రావాలంటే నలుగురు పొగిడితే నాకు ఆనందం, లేకపోతే నలుగురు చూసి నన్ను శభాష్ అంటే నాకు ఆనందం. అది ఆత్మారాముడు అలా కాదు. అంటే ఎవరైతే ఒక యోగి తృప్తాత్మ అంటే అతడు ఆత్మలోనే సంతోషంగా ఉంటాడు. ఎవరి వ్యాలిడేషన్ అవసరం లేదు అతనికి. నువ్వు బాగున్నావు, నువ్వు మంచివాడు, నువ్వు చెడ్డవాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి తెలుసు అతను ఎవరు. సో కాబట్టి అది లోపలే ఆయన ఆ ఆనందాన్ని, ఆ తృప్తిని ఆయన పొందుతుంటాడు అనమాట. అదే భగవద్గీతలో చెప్తాడు కృష్ణ భగవానుడు, యో అంతఃసుఖ అంతరారామో తథాంతర్జ్యోతిరేవస సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. యో అంతఃసుఖ అంతరారామోహ తథాంతర్జ్యోతిరేవచ. అంతః సుఖ అంటే మనలోనే ఒక సుఖం అనేది ఉన్నది. మనం అంట బయట వెతుక్కుంటున్నామంట, అవునా? అయితే ఏం చెప్తారంటే ఇప్పుడు జింకల దగ్గర కస్తూరి అనేటువంటి ఒక వాసన వస్తుంది. కస్తూరి అది ఒక మంచి సువాసన వస్తుంది జింక నుంచి. ఓకే, ఆ జింక అట వెతుక్కుంటుందంట ఎక్కడుంది ఎక్కడుందని. అన్ని చోట్ల వెతుక్కుంటుంది. ప్రతి చోటకి వెళ్తే అక్కడ సువాసన వస్తుంది, దాని నుంచే వస్తుంది, అది తెలియట్లేదు. అదేవిధంగా కూడా మనం ఏంటంటే బాహ్యమైనటువంటి బహిర్ముఖులం అయిపోయాం. బహిర్ముఖ అంటే ఏంటంటే అంతర్ముఖ బహిర్ముఖ. బహిర్ముఖ అంటే మనం బయట చూస్తున్నాం, అంటే బయట వెతుక్కుంటున్నాం సంతోషాన్ని, ఆనందాన్ని అన్ని చోట్ల కూడా మన ఇంద్రియాల ద్వారా. కానీ బయట మనకు దొరకడం ఒక ఎండమావిలో నీళ్లు వెతికినట్లుగా ఉంది. కానీ పరమాత్మ మన లోపలే ఉన్నాడు. సో కాబట్టి మనం లోపలికి వెళ్ళాలి. అంతఃసుఖ మన లోపల నుంచి వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో దానికి ఇది విలువ కట్టలేనటువంటి ఆనందం. దీనికి మీరు ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు.
కానీ మీరు బయట నుంచి వచ్చేటువంటి ఆనందాన్ని పొందాలంటే మీరు డబ్బులు కట్టాలి. మీరు టీవీ నుంచి ఆనందం కావాలంటే మీరు టీవీ వాడికి బిల్లు కట్టాలి. అవునా? మీరు సినిమాకి వెళ్ళాలంటే సినిమా వాడికి టికెట్ కట్టాలి. లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బయటికి వెళ్ళి ఎక్కడైనా వేరే ఊళ్ళకి వెళ్ళి తిరిగి రావాలంటే వాళ్ళందరూ కూడా మీరు డబ్బులు ఇచ్చి రావాలి. కానీ అంత సుఖం మీరు ఇంట్లో కూర్చొని చక్కగా హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ ఆ భగవంతుడి యొక్క లీలని మీరు స్మరిస్తూ ఉన్నారంటే మీకు దివ్యమైనటువంటి ఆనందం మీరు అనుభవించగలరు. దీనికి విలువ లేదు, ఎంత విలువ పెట్టినా కూడా రాదు. అండ్ దెన్ మీరు డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. దీనికి హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, భక్తి చేయడానికి. అదే అంతఃసుఖం అంటే. ఆ విధముగా తృప్తి పొందినటువంటి వాడు అలాంటి ఆరామః రమంతే యోగినాం అనంతే సత్యానందే చిదాత్మని ఇది రామ పదానేశౌ పరబ్రహ్మ విధీయతే. రామ అనేటువంటి పదం ఏంటి అంటే, రామ అంటే ఎవరైతే అనంతమైనటువంటి సుఖాన్ని పొందుతున్నారో భగవంతుడి యొక్క అనుభూతిలో, అది రామ అంటే అతడు రాముడు అంటే. రాముడు అంటే అంత పరబ్రహ్మము, పరబ్రహ్మానికి ఇంకొక పేరే రామ అని చెప్పారు. అది శాస్త్ర నిర్వచనం. ఈ విధంగా చెప్పాలి రామ అనేది. అంతేగాని కొంతమంది ప్రవచనంలో ఏవో చెప్తుంటారండి పిచ్చి పిచ్చిగా. అంటే ఏమైనా శాస్త్రీయమైనటువంటి విషయాలు చెప్పాలి కానీ శాస్త్రంలో లేని విషయాన్ని చెప్పకూడదట. ఎందుకంటే భగవన్ నామము గురించి విశ్లేషణ చేసేటప్పుడు మనం జోడించి దానికి చేసేటువంటి స్పెక్యులేషన్ ఏదైతే ఉందో అది తప్పట. కొంతమంది చెప్తుంటారు ఏంటంటే రామ అంటే పంచాక్షరి మంత్రంలో ఉండేటువంటి మా, నారాయణ మంత్రంలో ఉండేటువంటి రా కలిపితే వస్తున్న. ఇది కూడా అసలు ఇది అశాస్త్రీయమైనటువంటి ఒక విశ్లేషణ. కానీ అందరూ టీవీల్లో ఇవే చెప్తుంటారు. ఇంకా చెప్తారు రా అంటే ఆక్సిజన్ వస్తుంది, మా అంటే కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది. పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ. ఓకే, అందుకనే మనం ఎప్పుడైనా కూడా ప్రామాణికమైనటువంటి గురు పరంపరలో విశ్లేషణ వినాలి. ఎక్కడ పడితే అక్కడ వింటే పిచ్చి పిచ్చిగా మనకి అవుట్పుట్ వస్తుంది, రిజల్ట్ కరెక్ట్గా రాదు. తర్వాత కూటస్థ అంటే ఏంటంటే చెప్పా కదా, ఆత్మారాముడు కూటస్థ అంటే స్థిరమైనటువంటి వాడు, అచంచలమైనటువంటి వాడు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో అచంచలమైనటువంటి వాడు. దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. ఒక స్థిరబుద్ధి కలిగినటువంటి ఒక ముని ఏ విధంగా ఉంటాడు, స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు, ఒక స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు, దుఃఖాలు వచ్చినా కూడా సుఖాలు వచ్చినా కూడా ఆయన మనసులో ఎటువంటి ఉద్వేగం అనేది జరగదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా. వీతరాగ భయక్రోధ అంటే రాగము అంటే అటాచ్మెంట్, భయము, క్రోధము, కోపము కానీ ఇవన్నీ కూడా ఎవరి పట్ల ఉండదు. అతనిని స్థితధీ అని అంటాం. స్థితప్రజ్ఞుడు మునిరుచ్యతే. అటువంటి ముని స్థితప్రజ్ఞుడు. అదే కూటస్థ అంటే ఇక్కడ కూటస్థుడు అంటే ఒక యోగి, ఒక భక్తి యోగి, ఒక భక్తుడు ఏ విధంగా ఉంటాడని చెప్తానమాట. ఎటువంటి చంచలత్వం అనేది ఉండదు, ఎటువంటి చలనం అనేది ఉండదు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా తట్టుకోవడానికి రెడీగా ఉంటాడు ఒక విశుద్ధ భక్తుడు. సో మనం చూసినట్లయితే ఎన్నో మనకి ఉదాహరణలు ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకున్నటువంటి కుంతీదేవి. అవునా? కుంతీదేవి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకుంది. ద్రౌపదీదేవి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంది. పాండవులు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు తట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎలాగైతే ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా కూడా ఎటువంటి ఇది విడిచిపెట్టకుండా మనం భక్తిని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి భక్తిని వదిలేయకూడదు. అయిపోయిందండి, మేము ఇప్పుడు వచ్చాము హరికృష్ణ మనం మార్గంలోకి వచ్చాము, కొన్ని రోజులు ఉన్నాము, కొంతవరకు ముందుకు వెళ్ళాము, తర్వాత ఇంకేదో మనకేదో వచ్చింది, చాలా సుఖం వచ్చింది, ఏదో ఆనందం ఏదో వచ్చింది, మనకేదో లాటరీ తగిలింది, మర్చిపోయాం, వదిలేసాం భక్తుల సాంగత్యం. ఇది తప్పు. లేకపోతే ఇంకేదో కష్టం వచ్చింది, అయ్యో చాలా కష్టం వచ్చింది, ఇంకా కంప్లీట్గా వదిలేసాం. అలా చేయకూడదు. ఎప్పుడూ ఉండాలి. ఇదేంటంటే నిత్యము చేయాలి భగవంతుడితోటి. ఎప్పుడు 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 ఉండాలి. అనన్యాశ్చేత సతతం నిత్యయుక్తస్య యోగినః అని కృష్ణ భగవాన్ చెప్పారు. అనన్యాశ్చేత సతతం అంటే ఎప్పుడు కూడా అనన్యమైనటువంటి భక్తితోటి సతతము చేయాలి భగవంతుడి సేవ. భగవంతుడి సేవని భక్తుల ద్వారా చేయాలంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది తప్పు చేస్తున్నారు ఈ విషయంలో. భగవంతుడు కృష్ణ భగవానుడు మనకి డైరెక్ట్గా దొరకడు. ఇది అర్థం చేసుకోండి. ఆది పురాణంలో కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు,
ఎవరైతే నా భక్తులని చెప్పుకుంటున్నారో వాళ్ళు నా భక్తులు కాదు, ఎవరైతే నా భక్తుల యొక్క భక్తులో వాళ్ళే నా భక్తులు అని. అంటే మనం భగవంతుడి యొక్క భక్తుల యొక్క దాసత్వాన్ని స్వీకరిస్తే అప్పుడు భగవంతుడు మనకేసి చూస్తాడట. అంతేగాని మనం భగవంతుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతే భగవంతుడు మనకేసి చూడడట. అదే మనం చూస్తాంగా శ్రీ చైతన్య మహాప్రభువుల వారి దగ్గరికి రఘునాథ్ దాస్ గోస్వామి ఎన్నోసార్లు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అయితే శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిసారి ఆయన ఇంటికి పంపించేశాడు. ఏ రోజైతే నిత్యానంద ప్రభువుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన శరణాగతి పొందాడో అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు వెంటనే ఆయన శరణాగతిని ఇచ్చాడు. అవునా? అదేవిధంగా రాముల వారి దగ్గరికి ఎలా అంటే రాము ద్వారే తుము రఖవారే అని చెప్తాం మనం హనుమాన్ చాలీసులో. అంటే రాముల వారి దగ్గరికి మీరు వెళ్ళాలి అంటే మీరు హనుమంతుడి ద్వారా వెళ్ళాలి. అంతేగాని రాముల వారి దగ్గరికి మనం వెళ్ళడానికి మనకు యోగ్యత అనేది లేదు. అలాగే పరబ్రహ్మమైనటువంటి భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే గురువు ద్వారా వెళ్ళాలి. గురువు ద్వారా వెళ్ళినప్పుడు ఒక విశుద్ధ భక్తుల ద్వారా వెళ్ళాలి. గురువు ద్వారా భక్తుల ద్వారా భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనం భక్తిలో పురోగమించగలం. అంతేగాని నేను ఏకాంతముగా భక్తి చేస్తాను, మా ఇంట్లో నేను జపం చేసుకుంటాను, నాకు భక్తులతో ఎటువంటి సంబంధం లేదు, నాకు ఎవరు మనుషులు అవసరం లేదు, నాకు మనిషి యొక్క సహకారం అవసరం లేదని అలా అనుకోవడం చాలా అది ఒక అఫెన్స్. అది ఆ మాట అనడమే తప్పు. మనిషి అని అనకూడదు ఎప్పుడు కూడా. గురువు నరమతి. గురువు అనేవాడు గురువు మనిషి కాదు. గురువు నరమతి అనడం అది ఒక నరకవాసి యొక్క లక్షణం. భక్తులని సామాన్యమైనటువంటి మనుషులు అనుకోవడము, లేకపోతే భక్తులలో జాతి బుద్ధి, వైష్ణవశ్చ జాతి బుద్ధి అంటే వైష్ణవులలో జాతిని చూడడం. ఈ వైష్ణవుడు ఈ భక్తుడు ఈ జాతికి చెందినటువంటి వాడు, ఆ భక్తుడు ఈ జాతికి చెందినవాడు, ఈ జాతి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, భక్తిలో ఇలా ఎందుకు వీళ్ళని అలౌ చేశారు, ఇదంతా కూడా అపరాధము. ఇది భగవత్ అపరాధము, తప్పు. అలా చేయకూడదు. గురుర్ నరమతి. గురువుని మనిషి అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. మనం మనుషుల సహకారం తీసుకోవట్లేదు. భక్తులంటే మనుషులు అనుకోకండి. భక్తులంటే మీరు విష్ణు దూతలను అనుకోవాలి. భక్తులంటే మీరు భగవంతుడితో సమానమని అనుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే భగవంతుడి యొక్క నామము, రూపము, గుణము, లీలలు మరి భగవంతుడి యొక్క భక్తులలో ఎటువంటి తేడా అనేది లేదు. అవన్నీ కూడా అభిన్నాలే. అంటే మీరు భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉన్నట్టే. ఎందుకంటే భగవంతుడు అక్కడే ఉంటాడు కాబట్టి. ఎక్కడ భక్తులు ఉంటారో ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఎక్కడ భక్తులు ఉంటారో అక్కడే భగవంతుడు ఉంటాడే కానీ భక్తులు లేని చోట భగవంతుడు ఉండడు. కాబట్టి భక్తుల సహకారంలోనే, భక్తుల యొక్క ఆధ్వర్యంలోనే, గురువు యొక్క ఆధ్వర్యంలోనే భక్తిని చేయాలి. గురువు మనిషి కాదు. మనిషి అని ఎప్పుడు అనుకోకూడదు గురువుని. గురువు ఎప్పుడైనా కూడా గురువే. ఒక గురువు ఒకడే ఉంటాడు. అవునా? కృష్ణుడే మన పరమాత్మనే, మన హృదయంలో ఉండేటువంటి పరమాత్మనే మన గురువు కింద బాహ్యంగా సాక్షాత్కారం. అంటే భగవంతుడి యొక్క కరుణ అన్నమాట. భగవంతుడి మన పట్ల ఎంతో కరుణ కలిగి ఫస్ట్ మనకి భగవంతుడు తనదైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. తర్వాత మన కంటి ముందు బాహ్యముగా గురువు కింద మనకి వస్తాడు, ఆధ్యాత్మిక ఆచార్యుడి కింద. అలాగే ప్రామాణికమైనటువంటి గురువు కింద మన కంటి ముందుకు వచ్చాడు అంటే అది భగవంతుడి యొక్క కరుణ అనమాట. అలాంటి భక్తుల యొక్క సాంగత్యం మనం తీసుకోవాలి. వాళ్ళ శరణాగతిని మనం పొంది అప్పుడు భక్తిని చేయాలి. అలా చేయాలి. అది కూటస్థ అంటే స్థిరమైనటువంటి వాడు, ఎటువంటి చంచలత్వము లేకుండా గట్టిగా పట్టుకుని ఉంటాడు ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని ఉంటాడు. భగవంతుడి యొక్క పాదాలను పట్టుకొని ఉంటాడు. సమదృష్టి అంటే సమతాభావం. ఇవాళ మనం చెప్పుకోయే విషయం అదే. సమతాభావం అంటే సమలోష్ట్రాశ్మ కంచన, బంగారం, రాయి, మట్టి ఇవన్నీ కూడా సమంగా చూస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే భౌతికమైనటువంటి ఆలోచనలు. ఇది బంగారం, ఇది 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 అది ఇది 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 అని, అది భౌతికమైనటువంటి ఆలోచన. ఇది చాలా విలువైనది, ఇది విలువలేనటువంటిది. ఇది చాలా విలువైనది, ఇది విలువలేనటువంటిది. ఇది కరెక్ట్గా కాదు. విలువైనది ఏది అంటే ఏదైనా కూడా కృష్ణ భగవానుడి యొక్క సేవలో వాడినట్లయితే అది విలువైనదే. ఏదైతే కృష్ణ భగవానుడి యొక్క సేవలో పనికి రాలేదో అది విలువైనది కాదు, అంతే. ఇది విలువ అంటే. దేనికైనా కూడా విలువ అనేది ఏంటంటే మీరు ఒక వస్తువుని కానీ ఏదైనా కూడా ఒక విషయాన్ని కానీ ఆ వస్తువుని కానీ ఒక యంత్రాన్ని కానీ మీరు కృష్ణుడి యొక్క సేవలో కనుక నియుక్తం చేసుకున్నట్లయితే అది ఆధ్యాత్మికం అయిపోతుంది. ఒక జపమాల తీసుకోండి మీరు. ఇప్పుడు జపమాల ఉంది. జపమాల దేంతో చేశారు? చెక్క ముక్క. అది ఆ చెక్క ముక్క ఒక ప్లాస్టిక్ తాడు లేకపోతే మామూలు తాడు. ప్లాస్టిక్ తాడు చెక్క ముక్క అది ఎలాగ ఆధ్యాత్మికం అవుతుంది? అది ఎలా ఆధ్యాత్మికం అవుతుందంటే మీరు దాన్ని భగవంతుడి నామస్మరణ చేయడానికి, నామ జపం చేయడానికి వాడారు కదా చాలా రోజులు.
కాబట్టి ఇప్పుడు అది ఆధ్యాత్మికమైంది. అవునా? అదేవిధంగా మీరు శంఖమైనా ఏదైనా కూడా పూజ సామాన్లు అయినా కూడా ఏదైనా మీరు వాడేటువంటి మీ కారు, బైకో, ఇల్లో ఏదైనా మీరు భగవంతుడి యొక్క సేవలో వాడాలి. ఆ సేవలో వాడినప్పుడు దాని విలువ అనేది పెరుగుతుంది. అంతేగాని భౌతికంగా నలుగురు ఒక 10 మంది మనుషులందరూ కూడా దీనికి విలువ చాలా ఎక్కువ ఉంది అని చెప్పినంత మాత్రాన దాని విలువ పెరిగిపోదు. అది భగవంతుడి యొక్క సేవలో వాడినప్పుడే దాని విలువ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక బంగారం అనేది ఉంది, ఆ బంగారాన్ని మీరు భగవంతుడికి మీరు ఆయన అలంకారానికి వాడితే దానికి అప్పుడు సేవ ఉంటుంది. అదే ఆ బంగారాన్ని మనం వేసుకుంటే దానికి ఎటువంటి విలువ అనేది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే ఏమని చెప్తారంటే మన వేదాలలో శవానికి అలంకారం అని చెప్తారు. ఇప్పుడు శవం ఉందనుకోండి, ఇప్పుడు ఒక శవం ఉంది, ఆ శవానికి మనం ఎంతో అలంకారం చేయొచ్చు. మనం దానికి బంగారు నగలు వేయచ్చు, మంచిగా పూలు పెట్టచ్చు, గాజులు తొడగచ్చు, ఎన్నో చేయొచ్చు. ఒక మంచి శారీ మీరు ఒక 1,00,000 రూపాయలు చీర కట్టచ్చు. అవునా? కానీ శవానికి ఏం చేస్తారు? ఎంత అలంకారం చేస్తారు శవానికి? మన శరీరం కూడా ఒక శవమే. అంటే మనం ఏంటంటే ఏం లేదు, ఆత్మ ఉన్నది అందులో, అది ఉన్నంత వరకు అది ఉన్నది అంతే. ఎప్పుడైతే ఒక వెళ్ళిపోగానే అది శవం అంతే, దాన్ని కాల్చేస్తారు వెంటనే, కాసేపు కూడా ఉంచరు. అయ్యో ఇది రాజుగారిదండి, ఇది పెట్టుకోవాలండి అని అనుకోరు ఎవరు. వీళ్ళు పెట్టుకున్నారు పాపం ఈజిప్టియన్ వాళ్ళు మమ్మీల కింద, కానీ మన వాళ్ళైతే అలా పెట్టుకోరు, వెంటనే దాన్ని తీసుకెళ్ళి కాల్చేస్తారు. కాబట్టి శవానికి అలంకారం కాదు, మనం ఎవరికి చేయాలి? భగవంతుడికి అలంకారాన్ని చేయాలి. అవునా? కాబట్టి ఏదైనా అది బంగారమైనా ఉండొచ్చు, రాళ్ళైనా ఉండొచ్చు, రప్పలైనా ఉండొచ్చు, అది కూడా భగవంతుడి యొక్క సేవలో వాడాలి. అదే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండితా సమదర్శిన. ఈ సమదర్శన అనేది మనం నేర్చుకోవాలి. సమదర్శన అంటే కేవలం మనం చెప్తాం, భౌతికమైనటువంటి వాళ్ళు కూడా అందరు చెప్తారు అదే మాట, సమానత్వం. వాళ్ళు అసలు సమానత్వం అస్సలు పాటించరు. భౌతికమైనటువంటి మనుషులు ఎవరైతే అభక్తులు ఉంటారో, ఆధ్యాత్మికంగా ఉండరో, వాళ్ళు కేవలం నోటిలోనే సమానత్వం అనేది, వాళ్ళు ప్రతి చోట డిఫరెన్స్ చూపిస్తూనే ఉంటారు. అవునా? కానీ చెప్పడానికి మాత్రం సమానత్వం అంటారు. అవునా? ఇప్పుడు మన లా బుక్స్లో కూడా సమానత్వం అంటారు. మరి అప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, మన లా ప్రకారం అందరూ సమానమే. మరి అందరూ సమానం అయితే మరి పైన ఆఫీసర్కి ఎందుకు మీరు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, చిన్న ఆఫీసర్కి తక్కువ ఎందుకు ఇస్తున్నారు? అందరికి ఒకటే శాలరీ ఇవ్వండి. అందరికి డిఫరెంట్ శాలరీస్, కేటగిరీస్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? తత్కాల్ పాస్పోర్ట్ అని, సపరేట్ పాస్పోర్ట్ అని ఎందుకు చేస్తున్నారు కదా? ఎందుకు ఇట్లాగా డివైడ్ చేస్తారు సొసైటీని? వాళ్ళే డివైడ్ చేయట్లే, ఇది లోవర్ ఎకనామిక్ జోన్, హయ్యర్ ఎకనామిక్ జోన్, ఇది ఆ జోన్, ఈ జోన్ అని ఇన్ని డివిజన్స్ వాళ్ళే చేస్తున్నాం, అంత సమానం అని చెప్తారు. అదంతా కూడా ఉట్టి మాటలే. సమానత్వం అంటే విద్యని అభ్యసించినటువంటి వాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. ఎంత విద్య ఉన్నా కూడా, బ్రాహ్మణుడు అయినా లేకపోతే చండాలుడైనా కూడా, స్వపాకేచ అంటే కుక్కమాంసం తినేటువంటి వాడైనా కూడా సమానమే. వీళ్ళిద్దరూ మనుషులే. అది మనం ఈ సమానత్వం చూడగలగాలి. ఒకసారి ఏం జరిగింది, రహుగణుడు ఒక రాజు. ఇప్పుడు రాజు అంటే ఏంటి? ఆయనకు ఒక అహంకారం అనేది ఉంటుంది, నేను రాజుని అని. ఆయన పల్లకిని మోసుకెళ్తున్నారు. పల్లకిని మోసుకెళ్లే వాళ్ళు సరిగ్గా మోసుకెళ్ళకపోతే ఎవరో ఒక ఆయన కాలు దెబ్బ తగిలి ఉండిపోతే అక్కడ జడభర్తుడిని పిలిపించారు. జడభర్తుడు ఎత్తుకొని తీసుకెళ్తుంటే ఆయన కొంచెం ఎగురుతూ తీసుకెళ్తుంటే, ఏమైంది నీకు? భోజనం సరిగ్గా తినట్లేదా? ఎందుకు అంత బలహీనంగా ఉన్నావా అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. తర్వాత ఆయన అంటాడు, అవును నిజమే, నేను లావుగా లేను, సన్నగా లేను, నేను ఆత్మని అని చెప్తాడు. వెంటనే దిగిపోతాడు రహుగణుడు. నువ్వు ఆత్మని ఎలా చెప్తున్నావు? అందరూ సమానమని ఎలా చెప్తున్నావు? ఇక్కడ చూడు, వీడు బంటు, వీడు ఉన్నదే నా సేవకుడు, నేనేం చెప్తే అది చేస్తాడు, నేను రాజుని, మీ ఇద్దరు ఒకటే అంటావేంటి నువ్వు అంటాడు అనమాట. అదే సమానత్వం అంటే. అప్పుడు రహుగణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సమానత్వం అంటే చూడు, నీది ఒక శరీరం అనేది ఉన్నది, ఈయనకు ఒక శరీరం ఉన్నది, ఆయన కూడా మనిషే, నువ్వు కూడా మనిషే. ఆయన కర్మ కారణంగా ఇవాళ బంటుగా ఉన్నాడు, నీ కర్మ కారణంగా నువ్వు రాజు కింద ఉన్నావు. అంతేగాని నువ్వు ఎప్పటికీ రాజు అనుకోకు, అతను ఎప్పుడు బంటు కాదు. మేబీ వచ్చే జన్మలో రివర్స్ కూడా అవ్వచ్చు రోలు, నువ్వు అతని సేవకుడు అవ్వచ్చు, అతను రాజు అవ్వచ్చు. నీకు తెలుసా? నీకు తెలియదు. అది నీ కర్మ ప్రకారం నడిచిపోతుంటుంది అంతా. అతను పెద్దవాడా, చిన్నవాడా, మనకన్నా గొప్పవాడా, చిన్నవాడా, ఇవన్నీ కూడా మన మనసులో మనం పెట్టుకున్నటువంటి ఆలోచనలే తప్పితే ఎటువంటి భేదాలు అనేవి లేవు ఎవరికి కూడా. అసలు మనిషి అయినా కూడా, అది పశువైనా కూడా
పశువు అయినా కూడా అది సమానమే. ఎందుకంటే పశువు కూడా దానికి కర్మ వల్ల దానికి అటువంటి పశువు శరీరం వచ్చింది అంతే. కానీ లోపల ఉండేటువంటి ఏదైతే పదార్థం ఉన్నదో ఆత్మ, అందులో ఎటువంటి తేడా లేదు. ఆధ్యాత్మికంగా చూడాలి మనం. అందులో ఉండేటువంటి ఆత్మని పరమాత్మని చూడాలన్నమాట. మన జీవిలో ఉండేటువంటి ఆత్మని పరమాత్మని గ్రహించాలి. ఎవరినైనా మనం హింసిస్తున్నామంటే అందులో ఉండే పరమాత్మని హింసిస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకోవచ్చు ఏంటంటే పర్వాలేదు మనుషుల్ని చంపకూడదండి, పశువులను అయితే చంపచ్చండి, కోళ్ళని చంపచ్చు, ఏం పర్వాలేదు, మేకల్ని చంపచ్చు, అవి ఉన్నవే మనం తినడానికి. మరి కోడిలో కూడా పరమాత్మ ఉంటాడు కదా, కోడిలో కూడా ఆత్మ ఉంది కదా, ఇప్పుడు మేకలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. అంటే మనం ఎవరినైనా కూడా హింసించడానికి వెళ్తే భాగవతంలో చెప్తున్నారు పరమాత్మనే మనం హింసించడానికి వెళ్ళినట్టు కాదు, అంటే మనం పరమాత్మనే చంపడానికి వెళ్ళినట్టు అవుతుంది. కాబట్టి మనం హింసించకూడదు. అలా ఎవరిని హింసించడానికి మనకి అధికారం అనేది లేదు. కాబట్టి అన్నిట్లో సమానంగా చూడాలి. భగవంతుడు అందరూ భగవంతుడి యొక్క పిల్లలే, మనం సమానంగా చూడగలగాలి. అసలు ఇంకా భాగవతంలో చెప్తారు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క బలిని కూడా నువ్వు సమానంగా చూసిన దానికైనా భోజనం తినిందా లేదా అని చూడాలని చెప్తున్నారు భాగవతంలో. అంతగా సమానంగా చూడాలి. అందరికీ భోజనం దొరికిందా లేదా. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయిందంటే ఏం చేస్తారు, భోజనాలు అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి గెస్టులందరినీ పిలుస్తారు, వాళ్ళకి భోజనాలు పెడతారు. అదే అడుగు తినే వాళ్ళు వస్తే వాళ్ళని తరిమేస్తారు. అలా చేయకూడదు, తప్పు. మన భాగవతంలో మన ధర్మం అది కదా, తప్పది. అందరికీ భోజనం పెట్టాలి, పెద్దవాళ్ళకి పెట్టాలి. ఓకే, ఇక్కడికి ఎవరైనా సాధువులు వస్తే ఓకే, సాధువులను కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళకి భోజనం పెట్టాలి, వెరీ గుడ్. సరే, ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తే పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టాలి, ఓకే. మన బంధువులు వస్తే వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, వెరీ గుడ్. మరి అలాగే అక్కడ అడుగు తినే వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా, ఎవరు లేనటువంటి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా కూడా, వాళ్ళు బయట ఉన్నా కూడా మనం వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టిపించాలి. ఎంతమంది చేస్తున్నారు? ఇది మన వైదిక సంప్రదాయము. ఈ విధంగా మనం చేయాలి, ఇలా చేయాలన్నమాట. సో కాబట్టి భక్తుడు ఎవరికి కూడా, ఎవరి పట్ల కూడా అసూయ కలిగి ఉండడు. ఎందుకంటే ప్రతి జీవుడు కూడా కృష్ణుడి యొక్క అంశాన్ని అతనికి తెలుసు కాబట్టి. ఎందుకంటే తండ్రిని ప్రేమిస్తే తండ్రి యొక్క పిల్లల్ని ప్రేమించడం కష్టం కాదు. కాబట్టి తండ్రిని ఫస్ట్ ప్రేమించాలి. అంటే జనరల్గా మనం చూస్తాం కమ్యూనిజం అని, ఇదని అదని, చాలా ఇవే ప్రిన్సిపల్స్ చెప్తుంటాయి, అవునా? ఏంటి, అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ప్రేమించాలి అని అందరూ చెప్పే విషయాలు ఇవన్నీ. కానీ వాళ్ళు మిస్ చేసే లింక్ ఏంటంటే భగవంతుడిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. తండ్రిని ప్రేమిస్తే అప్పుడు యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది వస్తుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే భ్రాతృత్వము, అంటే అందరూ నా సహోదరులే అనే ఒక భావన పెంపొందించుకోవాలని చెప్తూనే ఉంటాం మనం. ఆ భావన రావాలి అంటే కేవలం భారతీయులే మాత్రమే కాదు, అందరూ ప్రతి దేశంలో ఉండేవాళ్ళు నా సహోదరులే అనే ఆలోచన మనకు కలగాలంటే అది పెద్ద ఆలోచన. అంటే అందుకని నా దేశంలో నా జాతి వాడు మాత్రమే నా సహోదరుడు, నా భాష మాట్లాడితే నువ్వు నా సహోదరుడు, తెలుగు మాట్లాడితే తెలుగువాడివా నువ్వు నా వాడివి, నువ్వు అరవం మాట్లాడితే నువ్వు నా వాడివి కాదు, నువ్వు కన్నడ మాట్లాడితే నువ్వు నా వాడివి కాదు. ఈ ఆలోచన ఏదైతే చూసారో ఇది తప్పు. ఇది లఘుచేత సాం అంటారు. లఘుచేత సాం అంటే చాలా చిన్న బుద్ధి కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి పని. వసుదేవ కుటుంబకం, అందరూ నా కుటుంబమే. నా తండ్రి కృష్ణ భగవానుడు, త్వమేవ మాతాచ పితా త్వమేవ. తండ్రి ఎవరో తెలిసినప్పుడు మనకు అందరూ సహోదరులు అనే విషయం స్ఫురణ అవుతుంది. తండ్రి ఎవరో తెలియనప్పుడు అసలు నేను సహోదరులను ఎలా ఒప్పుకుంటాను? ప్రతివాడిని మన సహోదరులను ఒప్పుకుంటామా? కాబట్టి ఏ మనుషుడు, ఏ దేశస్థుడైనా మన సహోదరులే. అది మన శత్రు దేశమైనా అయ్యుండొచ్చు, మిత్ర దేశమైనా అయ్యుండొచ్చు, అది ఉచ్చ కులమైన అయ్యుండొచ్చు, నీచమైనటువంటి కులమైన అయ్యుండొచ్చు, ఏదైనా ఎవరైనా అయ్యుండొచ్చు, ఏ జాతి వాళ్ళైనా అయ్యుండొచ్చు. కానీ అందరూ మన సహోదరులే. కేవలం మనుషులే కాదు, పశువులు కూడా మన సహోదరులే. ఎందుకంటే తండ్రి ఒకడే కాబట్టి. కృష్ణుడు నేను చెప్తున్నాడు కదా, సర్వయోనిషు కౌంతయ మూర్తయ సంభవంతి యా తాశాం బ్రహ్మ మహద్ యోని అహం బీజప్రద పిత అని. నేను అందరికీ బీజాన్ని ఇచ్చేటువంటి పితని, నేనే తండ్రిని అని చెప్తున్నాడు. అసలైనటువంటి తండ్రి ఒకడే ఉన్నాడు, కృష్ణ భగవానుడు. మరి ఆ తండ్రి యొక్క పిల్లలే అందరు కూడా జీవులు. ఈ సమత్వం, ఈ సమభావన అనేది వస్తుంది పండితుడు. అతన్ని పండితుడు అంటాడు. పండితుడు అంటే ఇప్పుడు తెలుగుని అభ్యసించి అవి చేస్తుంటారు కదా ప్రోగ్రామ్స్, శ్లోకం చెప్తే దానికి కంప్లీషన్ చేస్తుంటారు,
అవధాని అవధాని అవధానాలు, సహస్రావధానము, ఆ, లేకపోతే శతసహస్రావధానం, ఇలా అవధానాలు చెప్పేవాడిని పండితుడు అని చెప్పలే మన భగవద్గీతలో కృష్ణ. అర్థమైందా? అంటే పాండిత్యం అంటే లౌకికమైనటువంటి పాండిత్యం కాదు, అంటే నోటితో గడగడ గడగడ మాట్లాడడం కాదు. అది అలాగ ఒక ప్యారెట్ కూడా చేయగలదు. ఇప్పుడు నేను కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాస్తే మన చాట్ జీపీటీ కూడా, చాట్ జీపీటీ మించిన పండితుడు ఎవరు లేరు, గూగుల్ మించినటువంటి పండితుడు ఎవరు లేరు. అర్థమైందా? పండితుడు అంటే ఎవరు అంటే సమదర్శిన, అందరినీ సమముగా చూడగలిగినటువంటి వాడు. సమదర్శనత్వం ఎలా వస్తుందంటే కృష్ణుడు మన తండ్రి అని తెలుసుకున్నప్పుడు, అది ఒప్పుకున్నప్పుడు అప్పుడు దర్శనం అనేది వస్తుంది. అప్పటి వరకు రాదు, అప్పుడే మనకి సమదర్శన అనేది వస్తుంది అనమాట. అయితే మనస్సును నిగ్రహించుకోవాలి. మనస్సును నిగ్రహించుకున్నటువంటి వాడికే అతన్ని యోగి అంటారు. మనసు అనేది నిగ్రహించడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మనసు అనేది సముద్రంలో ఏ విధంగా అయితే అలలు లోపలికి వస్తున్న నీళ్లు, ఎన్నో నదులు వచ్చేస్తాయి, సముద్రంలో కలిసిపోతుంటాయి. మీరు ఆలోచించండి, గంగా నది ఎంత పెద్ద నది, అవునా? గంగా నది, అలా యమునా నది, ఎన్నో పెద్ద పెద్ద నదులు, గోదావరి, కృష్ణ, ఇవన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఒక్కొక్క నదిలో ఎంత నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వచ్చినంత మాత్రాన సముద్రమైన పొంగిపోతుందా? మరి ప్రతిరోజు నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇన్ని నదుల్లోంచి. మరి ప్రతిరోజు ఇప్పటికి అన్ని ఫ్లడ్స్ వచ్చేసేయాలి కదా, అన్ని నీళ్లు లోపలికి వచ్చేసే సముద్రంలోకి. ఆలోచించండి ఒకసారి, ఎన్ని నీళ్ళు వస్తుంటే మరి నీళ్ళ లెవెల్ పెరిగిపోవాలి కదా రోజు రోజుకి. పెరగట్లా, సముద్రం అలాగే ఉంది. ఆపూర్యమాణం అచలం ప్రతిష్ట, సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామ యం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. నదులు సముద్రంలో ప్రవహిస్తుంటే సముద్రం నిండే ఉంటుంది, కదలదు. అలాగే కోరికలు కూడా మనసులోకి వచ్చినప్పుడు యోగి కదలడు. ఈ విధముగా, ఎందుకంటే యోగి లోపల కృష్ణుడిని స్మరిస్తూ ఉంటాడు కాబట్టి ఎన్ని కోరికలు లోపలికి వచ్చినా కూడా ఆయనలో ఎటువంటి చలనం అనేది ఉండదు. ఆయన చలించడు ఆ కోరికల పట్ల. ఏ విధంగా అయితే హరిదాస్ ఠాకూర్ల వారు ఉన్నారు. హరిదాస్ ఠాకూర్ల వారు రోజుకి 22 గంటలు జపం చేసేవారు. 2 గంటలు కేవలం కాసేపు పడుకోవడానికి, ఏదైనా భోజనం తినడానికి ఆయన వాడేవాడు, అంతే. 22 గంటలు జపం చేసేవాడు. ఆయన రోజుకి 3 లక్షల నామాలు చెప్పేవాడు, హరినామం. అయితే ఆయన చూసి చాలామంది అసూయపడ్డారు. అసూయపడి అక్కడ ఉన్నటువంటి రామచంద్ర ఖాన్ అనేటువంటి ఒక లీడర్ చూసి చాలా అసూయపడ్డాడు. ఈయన పెద్ద సాధువా, ఈయన పెద్ద గొప్ప అయినా ఈయన బండారం నేను బయట పెడతా అని చెప్పేసి ఒక వేశ్యని పంపించాడు డిస్టర్బ్ చేయాలని. హరిదాస్ ఠాకూర్ల వారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఆయనలో. ఓకే, సముద్రం ఏ విధంగా అయితే కదలదో ఆ విధంగా ఆయనకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదు. ఆయన జపం చేసుకుంటూ ఉన్నాడు రాత్రి అంతా. నువ్వు కూడా జపం చేయించాడు ఆ వేశ్యతోటి. 3 రోజుల్లో ఆ వేశ్య భక్తురాలు అయిపోయింది. అన్నీ విడిచిపెట్టేసి అంతా వదిలేసి తన సొమ్మంతా కూడా అందరికీ దానం ఇచ్చేసింది, బ్రాహ్మణులకి ఇచ్చేసి ఆవిడ కూడా భక్తిలోకి వచ్చేసింది, కంప్లీట్గా భక్తురాలు అయిపోయింది. హరిదాస్ ఠాకూర్ల వారిని అక్కడ ఉండేటువంటి మహమ్మదీయులు ఏం చేశారంటే, ఆయన మహమ్మదీయుడు హరిదాస్ ఠాకూర్ వారు, ఆయన చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుడు. ఆయన్ని మహమ్మదీయులందరూ ఏం చేశారంటే వెలివేసేసి, ఎలాగ నువ్వు అలాగా హిందువులు చేసినట్టు చేస్తావా అని చెప్పేసి మార్కెట్ల చుట్టూ తీసుకెళ్ళి 22 మార్కెట్లలో కొట్టారంట, కొరడా దెబ్బలు కొట్టి 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 కొట్టేవాడు అడిగాడంట, మీరు కనుక చనిపోకపోతే నన్ను చంపేస్తాడు, కాబట్టి మీరు దయచేసి చచ్చిపోండి అని. సరే అన్నానంట అప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారు. సో ఆ విధంగా ఎంత కొట్టినా కూడా ఆయనకి ఏమి దెబ్బలు తగలట్లేదు హరిదాస్ ఠాకూర్కి. ఆయన అందరినీ ఏమని ప్రార్థిస్తున్నారంటే, కొడుతుంటే, ప్రభు దయచేసి వీళ్ళందరినీ క్షమించండి, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి తెలియదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంతే. కొట్టేవాడు వాడికి తెలియదు, వాడి ఎవరైతే వాడికి ఎంత పని చేస్తున్నాడో కొట్టమన్నాడు, వీడు కొడుతున్నాడు. ఆ కొట్టమని చెప్పిన వాడు కూడా మూర్ఖుడు, మూర్ఖత, వాడికి తెలియక మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు, అజ్ఞానంలో కొట్టమని చెప్తున్నాడు. వీళ్ళు హిందువులు, వీళ్ళు ఏదో వేరే చేస్తున్నారని తెలియకుండా మాట్లాడుతున్నాడు. కృష్ణుడి గురించి, భగవంతుడి గురించి తెలియకుండా వాళ్ళు అలా చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, క్షమించండి వీళ్ళని అని కోరుకుంటున్నాడంట. ఇది అసలైనటువంటి యోగి యొక్క లక్షణం అన్నమాట. మనసులో ఎటువంటి చలనం లేదు. అయితే ఆయన అన్నారంటే, అయితే నువ్వు హరినామాన్ని ఆపవా, నువ్వు ఎప్పటికీ ఈ హరినామా ఆపవా అంటే ఆయన అన్నాడంట, మీరు నన్ను ముక్కలు కింద కోస్తే నాలో ఉండే ప్రతి ఒక్క శరీరంలో ఉండే ప్రతి ఒక్క భాగము కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తుంది.
అలా చెప్పారు హరిదాస్ ఠాకూర్ వారు. సో ఆ విధముగా అంత దృఢ నిశ్చయంతో ఉండాలి హరిదాస్ ఠాకూర్ లాగా మనం భక్తి చేసేటప్పుడు. అవునా? సో కాబట్టి ధ్రువ మహారాజ్ కూడా కృష్ణ భగవాన్ విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం, భగవంతుడే దర్శనం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం కావాలో కోరుకో అని అడిగాడు భగవంతుడు. అని అన్నాడు, నాకేం వద్దు, స్థానాభిలాషీ తపసా తతాహం త్వాం ప్రాప్తవాన్ దేవమునీంద్రగుహ్యం కాచం విచిన్నంపి దివ్యరత్నం స్వామిన్ కృతాతోస్మి వరం నయాచే అని చెప్పాడు. గాజు ముక్కల కోసం వెతుక్కుంటున్నాను స్వామి, ఏదో గాజు ముక్కలు వెతుక్కుంటున్నాను, వజ్రం దొరికించింది, ఇంకా నాకెందుకు ఈ గాజు ముక్కలు అన్నాడు. నాకు ఎటువంటి వరాలు వద్దు, నువ్వే నాకు దొరికినప్పుడు నాకెందుకు. స్థానం ఏదో గాజు ముక్కలు వెతుక్కుంటున్నాను, వెతుక్కుంటుంటే నాకు వజ్రమే దొరికింది అని అని అన్నాడు అనమాట. అలా అది అలాగా ధ్రువ మహారాజుకి చూడండి, వెంటనే ఆయనకి ఎంత నాలెడ్జ్ వచ్చేసిందో. అవునా? కాబట్టి మనం ఎంత కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా మనం గట్టిగా తట్టుకోవాలి. ఇది ఈ జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు, అనుభవం ఉండాలి. అనుభవం ఎలా వస్తుంది తెలుసా? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం ఆవగమం ధర్మ్యం. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే పరోధర్మం అంటే ఏంటి? అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ధర్మం ఏమిటి? ఆ ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి? అదే సనాతన ధర్మం అంటే భాగవత ధర్మం. సనాతన ధర్మం అంటే కేవలం వర్ణాశ్రమాలు కాదు. సనాతన ధర్మం అంటే భాగవత ధర్మము. ఏ విధంగా భగవంతుడి యొక్క భక్తిని చేయాలి అనేది ప్రత్యక్షావగమం ధర్మ్యం. మీరు భోజనం తింటే మీకే తెలుస్తుంది, వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, నా కడుపు నిండిందా లేదా అని. అదేవిధంగా మీరు భక్తి చేస్తే ప్రత్యక్షంగా తెలుసుకుంటారు, ప్రత్యక్షమైనటువంటి సాక్షాత్కారం దొరుకుతుంది, పరోక్షమైనటువంటిది కాదు ఇది పద్ధతి. అదే దీని పేరు రాజవిద్య అని, దీన్ని రాజవిద్య అంటారు. అయితే ఏదో కొంతమంది రాజయోగా అనేదో మొదలుపెట్టారండి. యాక్చువల్లీ రాజయోగ అనే పదము ఏ శాస్త్రంలో కూడా లేదు, ఇది కల్పితమైనటువంటి పదం. రాజయోగ అనే పదం అసలు ఆ పదం ఎక్కడా లేదు, అది అలా చెప్పారు అంతే. కొంతమంది వాళ్ళు చెప్పారు, మనం అంటున్నాం, అంతేగాని మీరు శాస్త్రంలో చూపించండి రాజయోగ అనే పదాన్ని ఎక్కడన్నా, భగవద్గీతలో చూపించండి రాజయోగ అని ఎక్కడుందో. అసలు ఆ పదం ఎక్కడా లేదు వేదాల్లో. ఇక్కడుంది మన భగవద్గీత కృష్ణుడు చెప్తున్నాడు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. భాగవత ధర్మాన్ని రాజవిద్య అంటారు, రాజగుహ్యము అంటారు. అంటే రాయల్ సీక్రెట్, అంటే రాయల్ నాలెడ్జ్. ఇది రాయల్ టెక్నిక్ అనమాట. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటిది ఇది. మనం ఊరికేనే ఎవరో వాళ్ళు చెప్పినంత మాత్రాన అది అయిపోదు. అలాగా దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. ప్రమాణం అంటే మీరు తీసుకురండి, మేము చూస్తాం. ఓకే, సో సమత అంటే ఏంటంటే మనసుని ఖాళీ చేయడం కాదు, కృష్ణుడిని నింపుకోవాలి. సమత అంటే అందరూ కృష్ణుడి యొక్క పిల్లలు అనే ఆ రిలేషన్షిప్ తెలుసుకోవాలి. అందరూ కృష్ణుడి బిడ్డలే, అందరూ భగవంతుడి యొక్క పిల్లలే. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే అందరు జీవులు కూడా భగవంతుడి బిడ్డలే అనే విషయం ఒక్కటి మనకి స్ఫురణలోకి వచ్చిందంటే అప్పుడు మనకి సమత్వం అంటే ఏంటో తెలుస్తుంది. మనం ప్రతిరోజు మన రోజువారీ సేవలో హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పాలి. భగవంతుడికి అర్పించినటువంటి నైవేద్యం ఏదైతే ఉన్నదో అది మాత్రమే ప్రసాదం కింద స్వీకరించాలి. ఈ విధంగా మనం సేవ చేయాలి భగవంతుడికి. ఆ విధంగా సేవ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తే కృష్ణుడు చాలా సంతృప్తి పొందుతాడు. అతడు అత్యున్నతమైనటువంటి యోగి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. డివోటీస్ ప్రభుజీ చాలా నిజంగా ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. మనం ఆత్మానుభూతిని పొందాలంటే ప్రత్యక్షంగా దాన్ని అనుభవిస్తేనే దాని ఆనందం ఏంటో అర్థమవుతుంది. మీరు చెప్పినట్టు ఒక పదార్థం తింటేనే దాని రుచి వల్ల అబ్బా ఎంత బాగుంది అంట. అలాగే ఆ తెలుసుకున్న దాన్ని విజ్ఞానంగా మార్చుకుంటే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు సమదృష్టిలో చూడగలుగుతారనేది అది కేవలం భక్తి సేవ ద్వారా అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ.
చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో బాగా ఇన్స్పైర్ చేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ చైతన్యుల వారి విధానాలు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. జరిగిన సంఘటనలు చాలా చక్కగా ఉంది ప్రభుజీ. అది అరణ్యంలో అవన్నీ కూడా నాట్యం చేయడము, హరే కృష్ణ జపం చేయడము, అసలు మీరు మళ్ళీ లాస్ట్ అన్నారు ఆయనే చేయగలరు ఇలాగా అనేసని చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. అంటే మనము అంత భక్తులం అయితే మనకు కూడా అట్లా రెస్పాండ్ వస్తుంది అనేసని మాకు మేము అర్థం చేసుకున్నాం ప్రభుజీ. కృష్ణ భగవాన్ అంటే అవలేము, కానీ కనీసం ఆయన కళ్ళల్లో భక్తులుగా మేము గుర్తించుకోగలిగేటువంటి జీవితాన్ని మాకు కావాలని అనుకోవడం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగానే ఎవరైతే నిజంగా ఆత్మానుభూతిని పొందుతారో వాళ్ళు మాత్రమే బంగారాన్ని గాని గులకరాలను గాని సమానంగా చూడగలుగుతారనేది మాత్రం వాస్తవం ప్రభుజీ. కానీ ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళకి సాధ్యం కాదేమో కానీ ప్రభుజీ, నిజంగా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ఆచార్యులు మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నారని అర్థమవుతుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి చెప్పారు కదా మీరు, కూటస్థ అంటే ఆధ్యాత్మిక స్థితిలో స్థిరంగా ఉండటం, అది కూటస్థమని. అది జనరల్ గా మేము అనుకున్నామంటే కూటం బీజం అలా విన్నాం, కానీ ఇది ఇంత లోతు ఇలా అర్థం ఉంటుందనే విషయం మీరు ఈ రోజు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రామ అంటే గురు పరంపరలో విశ్లేషణాత్మక, అది ఒకసారి చెప్పరా ప్రభుజీ? రామ అంటే గురు పరంపర విశ్లేషణ. రమంతే యోగినాం అనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామ పదానేశౌ పరబ్రహ్మాభిధీయతే అనేది శ్లోకం మాతాజీ. ఇది పద్మపురాణంలో వచ్చినటువంటి విశ్లేషణ. అంటే యోగులు అనంతంగా రమించేటువంటిదే రామ అంటే. రాముడిని వాళ్ళు రాముడి చింతనలో, రాముడి నామస్మరణలో యోగులు ఏం చేస్తారు? పరబ్రహ్మం యొక్క చింతనలో వాళ్ళు రమిస్తారు, అనంతంగా రమిస్తారు. అది రామ అనే పదానికి ఉన్నటువంటి అర్థము. అది పరబ్రహ్మాభిధి అంటే పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. రామ అంటే పరబ్రహ్మము, రామ అంటే పరబ్రహ్మం, అంతే, ఒకటే మాట. రామ అంటే పరబ్రహ్మం. ఇది కాకుండా ఇంకెవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం వెంటనే మనం ఒప్పుకోకూడదు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా మద్గత ప్రాణ అంటారు కదా, దాంట్లో కూడా అదే వచ్చింది కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఇంకొక పాయింట్ మీరు చెప్పినప్పుడు గుర్తొచ్చింది నాకు, శ్రీదేవి మాతాజీ. నైస్ పాయింట్. ఏంటంటే ఒకసారి యోగులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, గొప్ప గొప్ప డివోటీస్ ఒకసారి ఒక స్టోరీ చెప్తాను మీకు. శీల ప్రభుపాదుల వారికి ఒక వాచ్ ఇచ్చారండి. వాచ్ అది $10,000, $10,000 చాలా కాస్ట్లీ వాచ్ ఎవరో ఇచ్చారండి. అయితే అక్కడ ఉండేటువంటి శిష్యులు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రభుపాదులు. ఇప్పుడు వాచ్ ఇంత కాస్ట్లీ వాచ్ ఇచ్చారు కదా, ఆయన ఎలా వాడుకుంటారు దాన్ని అని. వాచ్ ఇచ్చారు, సరే థ్యాంక్ యూ అని పెట్టుకున్నారు ప్రభుపాదుల వారు. చాలా కాస్ట్లీ వాచ్ అది. పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులకి అది తీసుకొని ఆయనకుండే ఒక శిష్యుడికి ఇచ్చేశారు, నువ్వు తీసుకోవాలి. సో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట, అసలు అంత కాస్ట్లీ వాచ్ని శిష్యుడికి ఇచ్చేశాడు కదా అని. అర్థమైనా? అంటే అవన్నీ కూడా అలా, అది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. సమలోష్ట్రాశ్మ కాంచన అంటే. ఇప్పుడు మన గురు మహారాజు గారు కూడా అంతే కదా ప్రభుజీ. అసలు ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు దేహానికి ఉన్నా కూడా ఆయన ఆ స్థాయిని దాటి ఆత్మానుభవంలో ఉన్నారు కాబట్టి ఇన్ని రకాలుగా సర్వీస్ చేయగలుగుతున్నారు అనేది మీరు చెప్పిన క్లాస్ ద్వారా అర్థమవుతుంది ప్రభుజీ. ఇంకా సో ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన ఇవన్నీ కూడా దేహ భావంలో లేరు, ఆత్మ భావంలో ఉన్నారనేది ఈ క్లాస్ ద్వారా ఇంకా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రణామ్ డివోటీస్ అందరికీ ధన్యవాదాలు.